హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మిరియాల చారు పెడదాం అనుకుంటున్నాను. చాలా బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిది. తిరుపతి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ పెట్టారండి మిరియాల చారు. చాలా టేస్ట్ ఉంది, అది ఇప్పటికీ మర్చిపోలేను నేను. ఈ మిరియాల చారుకి బోల్డ్ స్టోరీ ఉందండి, మీకు చెప్తాను. ఒక రోజు ఏమైందంటే, మా వారు దుబాయ్కి వెళ్ళడానికి అనేసి కంపెనీలో ఏ జాబ్స్ ఉన్నాయంటే కాకినాడ ఫాస్ట్ ఫుడ్స్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళారండి 5 years బ్యాక్. అక్కడికి ఈయనలాగే ఇంకొక ఆయన తిరుపతి నుంచి వచ్చారంట. ఆయన పాపం 2 రోజుల నుంచి బయటే పార్కులు అంట అక్కడిక్కడ కూర్చుని ఉంటున్నారంట. ఆయన పేరు జయచంద్ర అండి. పాపం ఆయన అలా చెప్తుంటే ఈయనకి జాలేసిందంట. సరే అండి, మీ పని అయ్యే వరకు మా ఇంటికి వచ్చేయండి, పని చూసుకుని వెళ్తారు అనేసి అన్నారంట. ఆయనకి కొంచెం కలుపుకొలుతనం ఎక్కువలేండి, మంచోడు అతను, చాలా మంచి అతను. దానివల్ల ఈయన సరే మంచోళ్ళ ఉన్నాడు అనుకొని ఇంటికి రమ్మని చెప్పినట్టున్నారు. తర్వాత నాకు ఫోన్ చేశారు, మా ఫ్రెండ్ అని తీసుకొస్తున్నాను, వంట చేసేయని చెప్పారండి. చెప్తే నేను కూడా వంట చేస్తాను. వంట చేసిన తర్వాత ఇద్దరు కలిసి ఇంటికి వచ్చారండి. ఇంటికి ఈయన వచ్చి రాగానే, అక్క బాగుండారు అక్క, మాది తిరుపతి అక్క, నేను ఎక్కడ ఉండాలో తెలియక బయట తిరుగుతుంటే బావగారు తీసుకొచ్చారు, రూమ్ తీసుకుంటే డబ్బులు సరిపోవని నేను బయటే ఉన్నానక్క అని చెప్తున్నాడండి. సర్లే అనేసి, అక్క అన్నాడు కదని బాగున్నాను తమ్ముడు అనేసి నేను కూడా పలకరించాను. ఇంకా రాగానే వేడి నీళ్ళు పెట్టి స్నానానికి ఇచ్చాను. వెంటనే అన్నం పెట్టాను. పాపం ఏం తిన్నాడో ఏంటో అనేసి చాలా సరదాగా ఉన్నాడు. పిల్లలతో కూడా చాలా మంచి, బాగా కలిసిపోయాడు. 2 నైట్లు అయితే ఉన్నారు మా ఇంట్లో. చాలా కలుపుకోలు మనిషి. తర్వాత అప్పుడు మా ఇంటికి వచ్చిన తర్వాత మా ఆడపడుచుని చూసారండి. చూసి, అక్క ఏమైంది అక్క, ఆవిడ అలా ఉందని అడిగాడు. అడిగితే అప్పుడు చెప్పానమాట, డెలివరీ టైంలో జబ్బు అయిపోయింది తమ్ముడు, కాలు చెయ్యి కన్ను లాగేసింది, కాలు చెయ్యి అయితే వచ్చింది కానీ కన్ను అయితే నరాలు చచ్చిపడిపోయాయంట, కన్ను కనిపించట్లేదు అని చెప్పాను. అప్పుడు తను అన్నాడు, అక్క ఇలాగే నరాలు చచ్చిపడిపోయిన వాళ్ళకి ఆ ఊరి దగ్గర మందులు ఇస్తారు, నయమైపోతే తీసుకురండి అక్క అని చెప్పాడు. వాళ్ళ ఊరి దగ్గర కాదులేండి, తిరుపతికి దానికి చాలా దూరం. చిత్తూరు దాటి పలమనేరు దాటి ఎక్కడో పల్లెటూరుకి వెళ్ళాలి, చాలా దూరం. సరే తమ్ముడు తీసుకొస్తాము, బాగా అవుతుందంటే ఇంకా చూసారా తీసుకొస్తాము అయితే అనేసి మేము కూడా అన్నాం. అప్పుడు మా తమ్ముడికి చెప్పాము, అదే మా ఆడపడుచు వాళ్ళు ఆయనకి చెప్పాము, ఆయన దుబాయ్లో ఉంటారు. తమ్ముడు ఒక ఆయన వచ్చి ఇలా అంటున్నారు, తగ్గుతుంది అంటున్నాడు, తీసుకెళ్ళమా ఏంటి అని అడిగితే తీసుకెళ్ళండి అక్క అన్నాడు. అప్పుడు మేము 1 నెల తర్వాత తీసుకెళ్ళామన్నమాట. ఫస్ట్ తిరుపతి తీసుకెళ్ళాము. ఆ తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. ఆయనే రైల్వే స్టేషన్కి వచ్చి రిసీవ్ చేసుకొని తీసుకెళ్ళారండి. మా ఆడపడుచు, నేను, మా వారు ముగ్గురం కలిసి వెళ్ళాము. ఆ నైట్ అక్కడ ఉండి ఎర్లీ మార్నింగ్ బయలుదేరామన్నమాట తను తీసుకుని ముందుకి. మా తమ్ముడు కూడా వచ్చాడు కూడాను. నలుగురం కలిసి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మాయిని చూసి ఏదో లిక్విడ్ లాంటి మందు వేశారు, ఇంటికి కూడా ఏవో కొన్ని మందులు ఇచ్చారు. ఇంకా 2 నెలలు తీసుకురావాలన్నారు. సరే తీసుకొస్తామని చెప్పాము. అలాగే 3 సార్లు తిరుపతి వెళ్ళామన్నమాట. 3 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళాము. 3 సార్లు వెళ్ళిన వాళ్ళు ఎంత చాలా బాగా చూసారండి. ఇంట్లో వాళ్ళకంటే మన సొంత మనుషుల కంటే చాలా బాగా చూశారు. వెళ్ళినప్పుడల్లా 3 రోజులు ఉండేవాళ్ళము. అంటే అక్కడ ఉండాల్సి వచ్చేది, మరి ముందుకు వెళ్ళాలి కదా అక్కడికి, తీసుకొచ్చి మళ్ళీ ట్రైన్కి రావడానికి అలాగా టైం సరిపోయేది. వాళ్ళకి అమ్మాయి అబ్బాయి అనమాట. మేము వెళ్ళేసరికి వాళ్ళు 10th ఒకలో 7th ఒకలో, అబ్బాయి పెద్దోడు అనమాట. ఆ మరదలు కూడా చాలా మంచిది, వదిన అంటూ ఉండేది పాపం, చాలా మంచోళ్ళు. ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియట్లేదు, అలాంటిది మాకు అంత మంచి ఫ్రెండ్స్ దొరికారు. తమ్ముడు మీరు ఎవరో మాకు తెలియదు, మేము ఎవరో మీకు తెలియదు, అయినా మేము 3 సార్లు వచ్చినా ఎంత బాగా చూసారు తమ్ముడు మీరు అని అంటే, అక్క నేను ఎవరో మీకు ముక్కు మొహం తెలియని టైంలో బాగా తీసుకొచ్చి నువ్వు ఎంత బాగా చూసావు అక్క, నేను మర్చిపోతానండి అక్క అన్నాడు తను. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పెట్టారనమాట ఆ చికెన్లు, అవి మామూలుగా కామన్ అనుకోండి. మిరియాల రసం పెట్టింది ఆవిడ, చాలా టేస్ట్ ఉందండి, ఇప్పటికీ మర్చిపోలేను. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. చాలా అంటే చాలా బాగుంది. ఇదనమాట రసం స్టోరీ.
ఇంతకీ మా ఆడపడుచుని తీసుకెళ్ళాం కానీ 3 సార్లు ఆమెకి ఏమీ జవాబు చెప్పలేదు. ఆ నరాలో కూడా యాక్టివేట్ అవ్వలేదు, అలాగే ఉంది. కన్ను ఏం కనిపించట్లేదు పాపం. ఆమెని మా ఇంటికి తీసుకొచ్చాము డెలివరీకి. మా ఇంటికి తీసుకొచ్చాక ఇలాగైపోయింది. నేను చాలా బాధపడుతూ ఉంటాను తన విషయంలో. ఏం బాధపడినా ఏం చేయలేము, దైవ నిర్ణయం అంతే. ఇంకేం చేస్తామని బాధపడడం తప్ప ఏమీ చేయలేము. ఇదండి స్టోరీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.